నమస్తే అండి. రాధామురళి ఛానల్కి స్వాగతం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మూక పంచశతి ఆర్య శతకం 46వ శ్లోకం నుండి 50వ శ్లోకం వరకునండి. कुंडी कुमारी कुटीले चंडी चराचर सवेत्रे चामुंडे गुणिनि गुहारिणि गुह्ये गुरुमूर्ते त्वां नमामि कामाक्षि. నాగకన్యగా, వంకరలు తిరుగుదానిగా, కోపస్వభావము కలదానిగా, సకల చరాచరాలకు తల్లిగా, చండముండాసురులను సంహరించిన దానిగా, గుణములు కలదానిగా, అరటి వంటి గుహలో ఉన్నదానివిగా, గురుమూర్తిగా ప్రసిద్ధి పొందిన కామాక్షి, నీకు నేను భక్తిగా నమస్కరిస్తాను. అభిదాకృతిర్భిదాకృతి అచిదాకృతిరపి చేదాకృతిరాత్మః అనహం తాత్వమహం తా భ్రమయసి కామాక్షి శాశ్వతీ విశ్వం. అమ్మా కామాక్షి, నీవు ఎలాంటి భేదాలు లేని దానివి అయినప్పటికీ భేదాలు ఉన్నదానివి కూడా. అలాగే జడరూపిణిగా ఉన్నప్పటికీ చైతన్య రూపం కూడా నీవే. అహంతవు నీవే, అహంత లేని దానివి నీవే. ఈ విధంగా శాశ్వత స్వరూపిణిగా ఈ ప్రపంచాన్నంతా భ్రమింపచేస్తున్నావు. శివ శివ పశ్యంతి సమం శ్రీకామాక్షి కటాక్షితాః పురుషాః విపినం భవనమమిత్రం మిత్రం లోష్టం చ యువతి బింబోష్టం. శ్రీ కామాక్షీదేవి అనుగ్రహ కటాక్ష వీక్షణానికి పాత్రులైన పురుషులు అడవిని ఇల్లుగా, ఇంటిని అడవిగా, శత్రువును మిత్రుడుగా, మిత్రుని శత్రువుగా, మట్టిరాయి స్త్రీ పెదవిగా, స్త్రీ పెదవిని మట్టిరాయిగా, ఎలాంటి ప్రత్యేకత లేకుండా చూస్తాను. శివ శివ, ఇదెంతో విచిత్రం. కామ పరిపంథి కామిని కామేశ్వరి కామపేఠ మధ్యగతే కామదుఘా భవ కమలే కామకలే కామకోటి కామాక్షి. ఓ కామాక్షి, కాముడి శత్రువైన శివుడి ప్రియురాల, కామేశ్వరుడికి భారీగా ఉన్న కామేశ్వరి, కామపీఠం మధ్యలో ఉన్నదానా, లక్ష్మీ స్వరూపిణి, కోట్ల కొద్దీ కామాలు ఉన్నదానా, అనగా భక్తులు కోరిన కోరికలను తీర్చుదానా, నీవు కామములను పిదుకుదానువుగా కామ కళగా ప్రకాశించు. మధ్యే హృదయం మధ్యే నిటలం మధ్యే శిరోపి వాస్తవ్యామహః చండకరశక్రకార్ముకా చంద్రం సమాభాం నమామి కామాక్షి. హృదయం మధ్యలో, పాలభాగం మధ్యలో, తల మధ్యలో నివసించేది, హృదయంలో సూర్యుడితో, పాలభాగంలో వజ్రాయుధంతో, శిరస్సు మధ్యలో చంద్రుడి కాంతితో సమానమైన కాంతి కలది అయిన కామాక్షీదేవికి నమస్కరిస్తున్నాను. నా ఈ శ్లోకాలు మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రాధ.